వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, ఇంట్లో కొన్ని సందర్భాల్లో అరటిపళ్ళు అనేది కుళ్ళిపోతూ ఉంటాయి. మరి ఈ తరుణంలో కుళ్ళిపోతున్న ఆ యొక్క అరటిపళ్ళు అనేది పడేస్తూ ఉంటాం. కానీ మీకు తెలుసా, దీంతో కూడా కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు అనేది పొందవచ్చు. సాధారణంగా కొన్ని రోజుల వరకు కూడా అరటిపండ్లు వదిలేస్తే పైన తొక్కంతా కూడా నల్లగా మారిపోతుంది. అయితే పండుపై తొక్కంతా నల్లగా మారిపోయిన తర్వాత తినాలనిపించినా కూడా మనకి అది అంతగా ఇబ్బందికరంగానే కనిపిస్తుంది. అయితే పండు కూడా పూర్తిగా మెత్తగా మారి వాసన కూడా మారిపోతుంది. అయితే వీటిని అలాగే ఉంచితే కనుక ఈగలు వాలతాయి అని కూడా వెంటనే చెత్తబుట్టలో పడేస్తూ ఉంటాం. కానీ ఈ పాడైపోయిన అరటిపండ్లతోనూ కూడా కొన్ని లాభాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు రాలడం, అదేవిధంగా పొడిబారిపోవడం, మరి చిట్టడం లాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఆ సింపుల్ టిప్ని ఎలా పాటించాలో ఇప్పుడు మీరే చూసేసేయండి. చాలా సింపుల్ అనమాట. జుట్టు కూడా సూపర్ సాఫ్ట్గా మారాలంటే ఈ యొక్క టిప్ని మీరు ఫాలో అవ్వాల్సిందే. అయితే మీలో చాలామందికి ఒక సందేహం వచ్చి ఉండొచ్చు, మరి తినడానికి కూడా ఉపయోగపడలేని ఈ యొక్క పండు జుట్టుకి ఎలా ఉపయోగపడుతుందని. లేదండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, మీరు ప్రయత్నించండి. అయితే వీటిలో మీరు పేస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, పండిపోయిన యొక్క అరటి పండ్లు ఒక బౌల్లో తీసుకొని పేస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి. ఆ పెరుగు అందులోనే కలిపేయండి. ఆ తర్వాత ఏంటంటే టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తేనె కాస్తడు వేసుకోవాల్సి ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇందులో. ఎగ్ వైట్ వాడాలనుకున్న వాళ్ళు అది కూడా వాడినా పర్వాలేదు. జుట్టు చాలా వరకు కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఎంతోమంది దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు పార్లర్లో కూడా. మరి ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని అదంతా కూడా ఒక పేస్ట్లా మారేంత వరకు కూడా కలపాలి. ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటే నిజంగా జుట్టు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సాఫ్ట్గా ఉండడమే కాదు, ఎటువంటి చిండ్రు కానీ లేకపోతే డ్యామేజ్ చేసే ఎటువంటి హానికరమైనవి ఉన్నా కూడా మనకి హెయిర్ మీద తొలగిపోవడం అయితే జరుగుతుంది. హెన్న ఎలా అయితే పట్టిస్తామో తలస్నానం చేసే ముందు ఈ యొక్క పేస్ట్ని బాగా పేస్ట్ చేసుకున్న యొక్క మిశ్రమాన్ని ఫుల్గా జుట్టుకి అయితే పట్టించాల్సి ఉంటుంది. ఏదో పట్టించాలని పైపైన కాకుండా మొత్తం హెయిర్ అంతా కూడా చిగుర్ల వరకు వెళ్ళేలా మనకి అప్లై చేసుకోవడం చాలా బెటరు. వీటి వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. హెయిర్ అనేది మనకి చిట్లు పోవడం లాంటి సమస్యలు ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఎక్కువ శాతం మంది హెయిర్ కోమ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి చాలా వరకు కూడా హెయిర్ అనేది చిక్కుపోతూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భాల్లో మనకి హెయిర్ అనేది చాలా సున్నితంగా ఉండడంతో మీకు నచ్చినట్లుగా హెయిర్ స్టైల్స్ కూడా వేసుకోవచ్చు. మరి ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా చాలా వరకు కూడా కెమికల్ ఫ్రీ మాట. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. వీలైనంత వరకు కూడా ఇప్పుడు చెప్పిన టిప్ అనేది చాలా న్యాచురల్ టిప్ కనుక మీకు మంచి ప్రయోజనాలు కూడా ఉంటుంది. తలస్నానం చేసే ఒక అరగంట ముందు కానీ 40 నిమిషాల ముందు కానీ మీరు ఈ విధంగా ఈ యొక్క పేస్ట్ అనేది పూర్తిగా అప్లై చేసుకొని స్నానం చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది పొందవచ్చు.